ఇంకేముంటుంది ఎట్లంటే ఇంకేం చేస్తుంది మిత్రం గంటగా జాజిరెడ్డిగూడ మండలం ఏదైతే అరవపల్లి కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీ పాఠశాలలో వర్షం వచ్చిన ప్రతిసారి విద్యార్థి తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వర్షం వచ్చిన ప్రతిసారి అధికారులు నామమాత్రంగా దీనికి సమస్యను తీరుస్తున్నారు తప్పితే పూర్తిగా శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కారం చేయట్లేదు. ఇప్పటికే గతంలో వర్షం వచ్చిన ప్రతిసారి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి భుజాలపైన లేకపోతే వెహికల్లపైన ట్రాక్టర్ల మీద కూడా తీసుకెళ్లి విద్యార్థులని రాకపోకలకు అవతలికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కూడా నిన్న పడ్డటువంటి వర్షానికి మొత్తం కూడా ఆవరణం మొత్తం కూడా నిండి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పిల్లల దగ్గరికి రావడానికి స్కూల్ కూడా రాలేకపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సినటువంటి అధికారులు శాసనసభ్యులు కూడా దీన్ని త్వరలో పరిష్కారం చేయాలి. ఏదైతే పాలకులు మారినా కూడా నేటికి సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కారం చేసి విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించాలా. ఇది విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు పైన ఆధారపడినటువంటి సమస్య కాబట్టి ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా విద్యార్థులు ఉండాలంటే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తాం.